మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. మరి యొక్క వృశ్చిక రాశికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ నెలలో అంటే 12వ నెలలో 2024 ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకునేటువంటి సందర్భంలో ముఖ్యంగా కూడా వేల తప్పినటువంటి భోజనం కావచ్చును, అదేవిధంగా వ్యవహార మాన్యము, కొంత వైరము, గొడవలు, అది ఏ రకంగా అనేటువంటిది మనం చెప్పలేం కానీ గొడవలు మాత్రం అయ్యేటువంటి పరిణామాలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళతోనా, బయటి వారితోనా, భార్యాభర్తల్లోనా, లేదా రిలేటివ్స్ వారితోట కొంత గొడవలు అయితే గోచరిస్తున్నాయి. అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. నేత్రస్థా అంటే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. తల నొప్పి, శిరోవేదనలు ఉన్నవి. అదేవిధంగా లాభాల మందగింపు ఉంది. కొంత మోసపూరితమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, జాతకం అనేటువంటిది తెలిసిన వారు కానీ లేదా తెలియని వారికైనా కూడా మనం చెబితే అర్థమవుతుంది. సగం తెలిసి సగం తెలియని వారికి మనం ఏం చెప్పినా కూడా అర్థం కాదు. కనుక ఇవాళ రేపు యూట్యూబులలో గురువులను నిందించేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రిడిక్షన్ ఇది. ఇక్కడ విషయం ఏమిటంటే, జరిగేది జరుగుతుంది, జరగబోయేది ఎవరికైనా కూడా సబ్జెక్టు రూపకంగా చెప్పేటువంటి వారిని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది కూడా వ్యూస్ కోసము కూడా చెప్పేవారు కూడా ఉన్నారు, లేరు అని కాదు. కానీ 100% అక్యురేట్గా చెప్పేటువంటి వారిని ఖచ్చితంగా కూడా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ వృశ్చిక రాశి వారు ల్యాండ్ రిలేటెడ్ విషయాలలో కానీ, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కోసం తిరగడం కానీ మానివేయండి జూన్ జూలై దాకా. కనుక మీ రాశికి సంబంధించినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో తనకు అసలు ఏం చేయాలనో అర్థం కాకుండా పాపం తిరుగుతూ ఉన్నాడు, స్తంభించిపోయాడు. కనుక ల్యాండ్ రిలేటెడ్ అమ్ముదామనుకున్నా, కొందామనుకున్నా కూడా ఎలాంటి ముందుకు వెళ్ళొద్దు, పనులు ముందుకు వెళ్ళవు. అది మాత్రం గుర్తుంచుకోండి. మరొక విషయం ఏమిటి అంటే, దుర్మార్గ స్నేహము కానీ, అకాల భోజనము కావచ్చును, విద్యలో వైఫల్యము కావచ్చును, బంధుమిత్రులతో విరాధాలు కావచ్చును, అదేవిధంగా కలహాలు అయితే విపరీతంగా ఉన్నవి. కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళండి. విందు వినోదాలకు అధికంగా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు కూడా గోచరిస్తున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా అధికారుల నుండి కొన్ని సమస్యలు, స్థాన చలనము, శ్వాసకోశ సమస్యలు, రుణ బాధ, కార్యాలలో ప్రతికూలత ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక మరొక విషయం ఏమిటంటే, ఉద్యోగంలో మార్పిడి గోచరిస్తూ ఉంది. అనూహ్య ఆపదలు ఉన్నవి. కొంత ఎప్పుడో చేసినటువంటి పనికి ఇప్పుడు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి, బంధుమిత్రులలో మనస్పర్ధలు ఉన్నవి. ఇలా అన్ని రకాలుగా కూడా కొంత ఇబ్బందికరమైతే గోచరిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్త్రీ మూలకంగా ఏదో ఒక విషయం కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ధన కనక వస్తు లాభాలు ఉన్నవి. అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వలన నష్టము ఉన్నది. 20వ తారీఖు తర్వాత, 15 నుంచి 20వ తారీఖు తర్వాత ఎవరైతే కలిసి వ్యాపార పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటువంటి వారికి కొంత అభిప్రాయ భేదాలు ఉన్నవి. జీవనాధారం ఏదైతే ఉందో, మనకు నెలకు ఇంత అమౌంట్ వస్తుంది, లేదా 15 డేస్కి ఇంత అమౌంట్ వస్తుంది, వీక్లీ ఇంత అమౌంట్ వస్తుంది అని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. ప్రయాసలు, కార్యహాని గోచరిస్తూ ఉంది. అదేవిధంగా అందరి వలన కూడా కొంత ఇంట్లో ఏదో చిరాకుగా ఉండేటువంటి పరిణామాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, కొన్ని ప్రమాదాలు అయితే ఉన్నవి ఇక్కడ. అదేవిధంగా విచారము, ఏదో ఆలోచన, ఎవరికైనా చెబుదామన్నా కూడా చెప్పలేని విషయాలు ఉంటవి. బంధుమిత్రుల పీడ, అదేవిధంగా అనారోగ్య బాధ. ఇలాంటి సందర్భాలలో ఖచ్చితంగా కూడా వృశ్చిక రాశి వారు శనికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. మన వద్ద కేవలం 2500కే హోమాది కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.